చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ లెఫ్ట్ సైడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కృష్ణా నదిలో బోటుతో జెండాలను రెపరెపలాడిస్తున్నారు కూటమి జెండాలు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, ఓవర్ టు యు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబుకు మద్దతుగా గుంటూరు జిల్లాలో వినూత్నంగా కృష్ణా నదిలో పడవలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా నదిలో చంద్రబాబు ఇంటి వెనుకున్నటువంటి కృష్ణా నదిలో ఉన్నాం. ఈ కృష్ణా నదిలో భారీగా అమరావతి ఇసుక పడవల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మొత్తం 200 పడవలతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పడవల మీద టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ర్యాలీకి సంబంధించి చంద్రబాబుకి సంఘీభావం తెలపటంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని ఏదైతే అమరావతి ఇసుక పడవల అసోసియేషన్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటి? వాయిస్ ఇమ్మంటారా? మేము 2019 నుంచి వచ్చేటప్పటికి ముందుగా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగతా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు సార్. మేము 2019 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చేటప్పటికెళ్ళి ఈ పడవలన్నీ కూడా ఇంత మటుకి 5 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు సార్. ఎన్నోసార్లు ఎన్నో పథకాలు ఇచ్చాము. ఎంతోమంది దీనివల్ల ఇబ్బంది పడే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దీని వడ్డీలు కట్టలేక అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు పడవలు వచ్చేప్పటికెళ్ళి స్క్రాప్కి వేసుకున్నారు. ఎన్నో బాధలు పడ్డాము. ఆ బాధలన్నీ మాకు విముక్తి కలుగుతాయి. ఇప్పటి నుంచైనా సరే అందరికీ పని కల్పించి పడవల మీద పని చేసుకునే వాళ్ళకి, వర్కర్లు, పడవలకు కూడా అందరికి కూడా అందరూ బాగుంటారని ఇప్పటికైనా సరే ఈ గవర్నమెంట్ మాకు పని కల్పిస్తుందని కోరుకుంటూ ఇది శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందంగా మేము వచ్చేటప్పటికెళ్ళి ఈ గవర్నమెంట్ అయినా మాకు పని కల్పిస్తే మాకు త్వరగా వచ్చేటప్పటికెళ్ళి పనులు చూపించి మాకు కూడా అందరికి కూడా పని కల్పించవలసిందిగా కోరుతున్నాం సార్. చెప్పండి, ఎన్ని పడవలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు? ప్రజెంటు వెంకటపాలెం నుంచి మన బ్యారేజీ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామండి. గత 5 సంవత్సరాలు మేము పడ్డ కష్టాలు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యక్షంగా చూపించడం కోసం ఈ ర్యాలీలో ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరూ కొంత అమౌంట్ తీసుకొని అప్పులు తీసుకొచ్చారండి. ఈ ర్యాలీ కూడా చేస్తుంది. మా 5 సంవత్సరాల కష్టం పూర్తిగా తీరిపోవాలని చెప్పి మేము ఆశిస్తున్నామండి. సో ఇది ఇక్కడ ఏదైతే మంతెన ఆశ్రమం నుంచి కూడా ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం. 200 పడవలతో ర్యాలీ నిర్వహిస్తున్నాం అని చెప్తున్నారు. అలాగనే ర్యాలీలో మహిళలు కూడా పాల్గొంటున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎలాగుంది మీకు ఇప్పుడు? ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు గెలిచిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పండగ. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిపి చేసుకుంటున్న పండగ అది. ఈ పండగలో సెలబ్రేట్ చేసుకుంటాకి ఒకరోజైతే సరిపోదేమో. మాకు తెలిసి జూన్ 4 నుంచి కూడా చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా ఈ ఆనందాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. 1000 రూపాయలు దాటితే ఉచిత వైద్యం అన్న వాళ్ళు అసలు ఆరోగ్యశ్రీనే లేకుండా చేశారు. ఎంతోమంది రోగులు ఆరోగ్యశ్రీ లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా రాష్ట్రం పలు రకాలుగా ఇబ్బందులు పడింది. ఈరోజు బాబు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు 4వసారి. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మరో సింగపూర్ కాబోతుందని ఆనందంలో మేమందరం ఉన్నాము. డెఫినెట్గా చేస్తారు. చెప్పమ్మా, మీకేమనిపిస్తుంది? రాజధాని ప్రాంతవాసిగా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిచింది, మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఎలా కనిపిస్తుంది? ఎన్డీఏ కూటమి కలిసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుందేమో. ముందు యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. భవిష్యత్తు బంగారు బాట అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అనుకోవడం కూడా కాదు, విశ్వసిస్తున్నాను 100%. అదండి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే చంద్రబాబు ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంతంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మరికొద్దిసేపట్లో చేయనున్న నేపథ్యంలో రాజధాని వాసులు